సార్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అంటే స్పెషల్‌గా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, సో తెలుగు వాళ్ళు ఎంపిక చేసుకుంటున్న యూనివర్సిటీలు ఎక్కడున్నాయి సార్? నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అన్నాక లిమిటెడ్ సీట్సే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మా కిర్గిస్థాన్‌లో ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీకి మేము 200 నుంచి మేము పంపించడం. ఇంకా కావాలన్న వాళ్ళు ఏం చేస్తారు? కిర్గిస్థాన్‌లో మరికొన్ని కాలేజీలు ఉన్నాయి. ఎక్కడైతే మేము అడ్మిషన్ స్టాప్ చేస్తామో అనేక మెడికల్ కాలేజెస్ కిర్గిస్థాన్‌లో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ కాలేజీలు కూడా చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాలేజీలు కూడా ఎఫ్ఎంజీ టీచ్ చేయడానికి ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు ఆ కాలేజీలు కూడా రిక్రూట్ చేస్తున్నాయి. అంటే అబ్రాడ్ ఎంబీబీఎస్‌కి ఒక కల వచ్చింది. బికాస్ ఆఫ్ ఐహెచ్ఎస్ఎం వల్ల. అంటే కిర్గిస్థాన్‌లో ఈ కాలేజ్ ఇంప్రూవ్ అయిన తర్వాత, ఈ కాలేజీలో సక్సెస్ రేట్ తెలిసిన తర్వాత కిర్గిస్థాన్‌లో మరొక 5, 6 కాలేజీలు ఇండియన్ స్టూడెంట్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే అబ్రాడ్ అనేక దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను. ఫిలిప్పైన్స్‌లో అయితే వందల మంది పిల్లలు వెళ్తుండేవాళ్ళు. అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి ఫిలిప్పైన్స్‌లో. బికాస్ ఆఫ్ ఎన్ఎంసీ కొత్త రూల్స్ ప్రకారం ఫిలిప్పైన్స్ లేకుండా పోయింది. అదర్‌వైజ్ ఫిలిప్పైన్స్ హైయెస్ట్ స్టూడెంట్స్ ఒక 5, 6 ఏళ్ల బట్టి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఫిలిప్పైన్స్ వెళ్ళకుండా పోయింది. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు నెక్స్ట్ ఉక్రెయిన్ కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్తుండేవాళ్ళు. మీకు తెలుసు ఉక్రెయిన్‌లో వార్ నడుస్తుందని. అవును. రష్యా, యాహ్! ఉక్రెయిన్ మధ్య ఆ మధ్య వార్ ఉంది చాలా గనుక మంది మళ్ళీ బ్యాక్ వచ్చేసారు కూడా కదా! వచ్చేయడం కూడా సో, జరిగింది. అలాగని ఉక్రెయిన్‌కి వెళ్ళడం తగ్గిపోయింది. అలాగే రూల్స్ కారణంగా ఫిలిప్పైన్స్ తగ్గిపోయింది. రష్యా ఇంకా ఉంది కొంచెం. రష్యాలో ఏంటంటే మనకి చలి భయంకరంగా ఉంటుంది. అంటే -60 వరకు ఉంటుంది. సో, రష్యాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గింది. అంటే ఓవరాల్ ఏంటంటే జార్జియాకి, కిర్గిస్థాన్‌కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు తగ్గడం అనేది ఎక్కడా లేదు. ఓకే. పెరుగుతూనే ఉంది. ఓకే. అంటే ఎక్కువ చూజ్ చేసుకున్న కంట్రీస్ ఇవి. సో జార్జియా, జార్జియా, కిర్గిస్థాన్. కిర్గిస్థాన్. ఓకే. ఈ 2 కంట్రీస్‌ని మొదటి నుంచి మేమే ప్రమోట్ చేయడంతోని మేము ఈ 2 కంట్రీలు ఎంపిక చేసుకున్న యూనివర్సిటీస్‌కి ఎంపిక చేసుకున్న స్టూడెంట్స్‌కి మేము కేర్ ఆఫ్ అయిపోయాం. ఓకే. ఇక కిర్గిస్థాన్ అయితే మా ఓన్ అయిపోయింది ఓకే. ఆల్‌మోస్ట్. యాహ్! మా ఇంటి పేరు అయిపోయింది. ఓకే. సో సార్ కమింగ్ టు దట్ పాయింట్ ఇప్పుడు కిర్గిస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఒక తెలుగు వారిగా మీకు అటువంటి అవకాశం అన్నది ఎలా పాసిబుల్ అయింది? అంటే యాక్చువల్‌గా ఇంతకుముందే చెప్పాము మేము. అబ్రాడ్‌లో ఎవరెక్కడికి వెళ్తున్నా అక్కడ పంపిద్దామనే ఉద్దేశంతో కిర్గిస్థాన్ పంపించాం, చైనా పంపించాం, ఫిలిప్పైన్స్ పంపించాం, ఉక్రెయిన్ పంపించాం. హ్మ్. అయితే కిర్గిస్థాన్‌లో వెళ్తున్న టైంలో అక్కడ మాకు డాక్టర్ ఫణిభూషణ్ గారు మాకు కనిపించారు. ముఖ్యంగా డాక్టర్ ఫణిభూషణ్ గారు. ఆయన 2003లోనే కిర్గిస్థాన్ ఫ్యాకల్టీలో జాయిన్ అయ్యారు. ఆయన మన తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు మనకు కనిపిస్తే ఎంత సంబరపడిపోతామో అంత సంబరపడ్డాం. ఓకే. సో, మేము కంఫర్టబుల్ ఫీల్ అయ్యాం. నెక్స్ట్ అతను కూడా చిన్న ఏజే. జస్ట్ అప్పుడే ఆయన రష్యాలో పీజీ చేసి ఫ్రెష్‌గా అక్కడికొచ్చారు. సో, మన తెలుగు అతను. అప్పుడు వైస్ డీన్ పొజిషన్‌లో యూనివర్సిటీ క్యాంపస్ ఉన్నారు ఐఎస్ఎంలో. ఇంకా ఆయన ఉన్న తర్వాత మేము ఫ్రీ అయిపోయాం. సో, మన పిల్లలకి గార్డియన్ దొరికారు. మన పిల్లలకి గాడ్ ఫాదర్ దొరికారు. ఇంక చాలు ఆయన చూసుకుంటారు. దట్ డే ఆన్వర్డ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో 5,000 మంది ప్లస్ డాక్టర్లు ఉన్నారంటే బికాస్ ఆఫ్ డాక్టర్ ఫణిభూషణ్ గారు. ఓకే. ఆయన ఈ ఎడ్యుకేషన్‌లో ఇండియాలోనే లెజెండ్. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలో ఒక 10,000 డాక్టర్లు ఆయన తయారు చేసి ఉంటారు. వావ్! ఇండియాలో మా ఐఎస్ఎం డాక్టర్ లేని హాస్పిటల్ లేదు. ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. మా ఐఎస్ఎం స్టూడెంట్ డాక్టర్ లేని టౌన్ కూడా లేదు. అంతమందిని తయారు చేయడానికి కారణం డాక్టర్ ఫణిభూషణ్ గారు. ఓకే. యాహ్! సో సార్ ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే టాకింగ్ అబౌట్ ద మెడికల్ ఇది అండ్ అలానే ఫారిన్ దానికి కొంచెం ఆ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కదా! సో ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి? ఎలా ఉంటాయి? అండ్ స్టూడెంట్స్ అన్‌కంఫర్టబుల్ డెఫినెట్‌లీ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడి నుంచి సడెన్‌గా మొత్తం అంతా ఒక అట్మాస్ఫియర్ కావచ్చు, లాంగ్వేజ్ ఇదంతా చేంజ్ చేసుకొని అక్కడికి యెస్. వెళ్తారు. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారంటారు? యాక్చువల్‌గానమ్మా ఇప్పుడు ఏ కంట్రీ అయినా సరే మన మదర్ కంట్రీలా ఉండదు. ఏ ప్లేస్ అయినా సరే అమ్మా నాన్నలా చూసుకోరు. చూసుకోరు. అవును. సో, మనకి డాక్టర్ అవ్వాలన్న ఎయిమ్ దృఢంగా ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. ఓకే. అదేంటంటే ఫుడ్ పరమైన త్యాగాలు చేయాలి, అట్మాస్ఫియర్ పరంగా త్యాగాలు చేయాలి. అంటే మన వాతావరణం అక్కడ ఉండదు. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తున్నారు పీజీ కోసం, అనేక కోర్సుల కోసం వెళ్తున్నారు. అమెరికాలో చలి ఎలాగుంటుందో మనకు తెలుసు కదా! అవును. అయినా వెళ్తున్నాం కదా! హ్మ్. లక్షల మంది వెళ్తున్నారు అమెరికాకి. సో, మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. యాహ్! కెరీర్ ఇంపార్టెంట్. కెరీర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అక్కడున్న వాతావరణం మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ప్లస్ అక్కడ కూడా మనుషులు ఉన్నారు కదా! వాళ్ళు కూడా మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు కదా! హ్మ్. సో, ఆ ఒక్క సెన్స్‌తోని మనం చూజ్ చేసుకోవాలి మెడిసిన్‌ని. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన కిర్గిస్థాన్ తీసుకోండి. కిర్గిస్థాన్ అనేది ఇది ఒకప్పుడు రష్యాలో పార్ట్. అంటే కమ్యూనిస్ట్ కంట్రీ. ఇక్కడ వాతావరణం తీసుకోండి. మరీ అంత చలి ఏమి కాదు. చలి ఉంటుంది. మరి అంత ఎక్కువేమి కాదు. అంటే అన్‌బేరబుల్ ఏమి కాదు. ప్లస్ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ మన వాతావరణమే కనిపిస్తుంది. హ్మ్. ఇకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది.
ఈ చిన్న దేశంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇది మెడిసిన్ హబ్గా డెవలప్ అయింది సోవియట్ రష్యా టైంలోనే ఓకే. ఈ కంట్రీలో. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అబ్రాడ్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసే వాతావరణం అక్కడ ఉంది. అంటే ప్రతిదీ కూడా మీకు ఏం కావాలి, స్టూడెంట్కి ఏం కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, స్టూడెంట్కి ఏ ఫెసిలిటీస్ కావాలి, ఫుడ్ కావాలి, స్టూడెంట్కి ఏం కావాలి, కేర్ టేకింగ్ కావాలి. సో మనకి ఏం కావాలో మీరు మీ మెస్ని తెచ్చుకోండి, మీ ఇన్ఛార్జెస్ని తెచ్చుకోండి, మీ కుక్స్ని తెచ్చుకోండి, మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పడంతో మనకి ఏది కావాలో వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు సో ఫీజులు కట్టడానికి పేరెంట్ రెడీగా ఉన్నప్పుడు ఇంకా ఏ ఫెసిలిటీ అయినా క్యాంపస్లో ఇవ్వడం పెద్ద కష్టం కాదు, ఏ ఇన్స్టిట్యూట్కి అయినా సరే. సో అట్లాంటి ఫెసిలిటీస్ యూనివర్సిటీ క్యాంపస్లో ఫుడ్ పరమైన ఫెసిలిటీస్ కానీ, అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ ఓకే. ఇవన్నీ కాలేజీ ప్రొవైడ్ చేసింది కనుక ఎక్కువ మంది వెళ్ళడానికి పాసిబిలిటీ వచ్చిందన్నమాట, ముఖ్యంగా కిర్గిస్తాన్లో.